హే ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. మీరందరూ ఇప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇవాళ మా ట్రిప్లో లాస్ట్ డే. మేము కుడ్లే నుంచి మురుడేశ్వర అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా ఇవాళ మురుడేశ్వర వెళ్ళి అక్కడ స్టే అయి ఉండి రేపు కొల్లూరు మూకాంబిక అలాగే సిగందూరు చౌడేశ్వరి టెంపుల్ చూసుకొని బెంగళూరు రిటర్న్ అవుదామని ప్లాన్ ఉన్నింది. కానీ నా హెల్త్ అస్సలు సపోర్ట్ చేయలేదు. మోస్ట్లీ ఆ ఎండల వల్ల ఏమో విపరీతంగా ఎండలు ఉన్నాయి. కొంచెం ఇసుకలో నడవడం వల్ల లెగ్స్ నాకు చాలా స్వెల్లింగ్ లాగా అయిపోయాయి. ఇంకా వాక్ చేయలేనేమో అన్నంతగా. సరే అందుకనేసి ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా వెళ్దాం అనుకొని మురుడేశ్వర మాత్రం వెళ్ళేసి రిటర్న్ అవుదామని అయితే అనుకుంటున్నాము. మొన్న ప్రీవియస్ వ్లాగ్ షేర్ చేసినప్పుడు అడిగారు ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, పిల్లలతో వెళ్ళినప్పుడు అంత ఫుడ్ అవైలబుల్ ఉంటుందని. మోస్ట్లీ కాంటినెంటల్ బ్రేక్ఫాస్టే ఉంటుంది. సో కిడ్స్ ఫ్రెండ్లీ, పిల్లలకి కొంచెం కారం ఎక్కువ లేకోకుండా ప్లస్ ఎగ్ రెసిపీస్ కానీ మిక్స్డ్ ఫ్రూట్స్ ఇలాగే ఉంటాయి. ఎందుకంటే ఫారినర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి అకార్డింగ్గానే ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. రీసెంట్గా ఒక 2 సౌత్ ఇండియన్ హోటల్స్ కూడా ఓపెన్ చేశారు. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ఫుడ్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇవాళ మరొక హెల్దీ సమ్మర్ రిఫ్రెష్మెంట్ అయితే షేర్ చేస్తాను. వాటర్ మెలన్ హైడ్రేటింగ్ జ్యూస్ చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. అండ్ మనకి ఇప్పుడు సమ్మర్లో వాటర్ మెలన్స్ బాగా దొరుకుతాయి కాబట్టి ఈ జ్యూస్ రెగ్యులర్గా చేసుకోవచ్చు. ఈ జ్యూస్ని నేను అగారో పోర్టబుల్ బ్లెండర్లో చేస్తున్నాను. ఇందులో 6SS షార్ప్ బ్లేడ్స్ ఉంటాయి. ఈవెన్గా బ్లెండ్ అవుతుంది. అండ్ USB ఛార్జింగ్ పోర్ట్ రావడం వల్ల వన్స్ ఛార్జ్ చేసామంటే 6 to 7 టైమ్స్ మనం యూస్ చేయొచ్చు. దీనికోసం ఇలా సీడ్స్ తీసేసి చిన్న చిన్నగా కట్ చేసుకున్న వాటర్ మెలన్ పీసెస్ అయితే యాడ్ చేస్తున్నాను. అరౌండ్ ఒక 1 కప్. అలాగే కొన్ని ఫ్రెష్ పుదీనా ఆకులు, ఒక హాఫ్ లెమన్, అలాగే కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఇంతే. లిడ్ క్లోజ్ చేసి కొద్దిగా దీన్ని బెండ్ చేసి పవర్ బటన్ ప్రెస్ అండ్ హోల్డ్ చేసామంటే ఆన్ అవుతుంది. ఇలా మనం షేక్ చేస్తున్నామంటే ఈవెన్గా బ్లెండ్ అవుతుంది. సమ్మర్లో మన బాడీ హీట్ని తగ్గించడానికి అలాగే హైడ్రేటింగ్గా ఉండడానికి చాలా హెల్ప్ అవుతుంది ఈ జ్యూస్ అయితే. ఇంతే. ఇది 45 సెకండ్స్కి ఆటో షట్ ఆఫ్ అయిపోతుంది. ఇంతే క్విక్గా చేసుకునే సమ్మర్ రిఫ్రెషింగ్ వాటర్ మెలన్ హైడ్రేటింగ్ జ్యూస్ అయితే రెడీ. నేను ఇందులోకి సాల్ట్ వేసాను. మీకు కావాలంటే సాల్ట్ ప్లేస్లో హనీ కానీ లేకపోతే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చల్లగా కావాలంటే ఐస్ క్యూబ్స్ కానీ లేదా కోల్డ్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇంతే. ఈ బ్లెండర్ యూస్ చేశాక క్లీన్ చేయడం కూడా చాలా సింపులే. జస్ట్ వాటర్ వేసేసి ఇలా ఒక్కసారి బ్లెండ్ చేసి తర్వాత కొద్దిగా డిష్ లిక్విడ్ వేసి ఇంకోసారి బ్లెండ్ చేసామంటే క్లీన్ అయిపోతుంది. మనం కావాలంటే ఈ గ్లాస్ అలాగే లిడ్ రెండింటిని కూడా నార్మల్ డిష్ లిక్విడ్ తోటి క్లీన్ చేసుకోవచ్చు. మోటార్ పార్ట్ని ఒక క్లాత్తో కానీ లేకపోతే టిష్యూతో కానీ వైప్ చేస్తే సరిపోతుంది. ఈ ప్రోడక్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేశాక చెక్అవుట్ చేసి మురుడేశ్వర అయితే బయలుదేరాము. గోకర్ణ నుంచి మురుడేశ్వర అరౌండ్ 80 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. రోడ్ అంతా కూడా హైవేనే బాగుంటుంది కాబట్టి 1.5 అవర్లో వచ్చేయచ్చు. మేము ఇవాళ నైట్కి ఇక్కడే స్టే చేసి రేపు బెంగళూరు బయలుదేరే ప్లాన్ ఉంది. సో వచ్చిన తర్వాత కొద్దిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఈవినింగ్ దర్శనానికి అయితే వచ్చాము. మామూలుగా మాఘమాసంలో ఎక్కువ రష్ ఉంటుంది అనుకున్నాం కానీ ఈసారి గోకర్ణలోనూ ఎక్కువ రష్ లేదు, ఇక్కడ మురుడేశ్వరలో కూడా లేదు. మోస్ట్లీ శివరాత్రికి ముందు ఎక్కువ ఉంటుందేమో. దర్శనం అయితే అంత పీస్ఫుల్గానే జరిగింది. ఇక్కడ గోపురంలో మనకు లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది. 18th ఫ్లోర్ వరకు కూడా వెళ్ళొచ్చు. అక్కడ నుంచి మనము 4 సైడ్స్లో కూడా పెద్ద శివుడి స్టాచ్యూ ఉంటుంది కదా, అది వెనకాల సముద్రము. సో ఇవన్నీ 4 యాంగిల్స్లో కూడా చాలా బాగుంటుంది వ్యూ చూడడానికైతే. ఫస్ట్ మేము ఈ గోపురం అంటే లిఫ్ట్లో వెళ్ళేసి వ్యూ అంతా చూసుకున్న తర్వాత దర్శనానికి వెళ్ళాము. నాకు మాఘమాసం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా మార్నింగ్ 4 o'clockకే లేచి స్నానం చేసుకొని గుడికి వెళ్ళి చిన్నప్పుడంతా భజనలకు వెళ్ళేవాళ్ళము. చాలా బ్యూటిఫుల్గా ఉండేది. అరౌండ్ 10th క్లాస్ వరకు కూడా ఎవ్రీ మాఘమాసంకి ఇలాగే చేసేవాళ్ళం. ఆ తర్వాత నార్మల్గా ఇంకా లేచి పూజ చేసుకోవడం ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఎవ్రీ ఇయర్ నేను తప్పకుండా మాఘమాస పూజలు అయితే చేసేదాన్ని. ఈసారి కుదరలేదు బికాజ్ నా హెల్త్ కండిషన్ సపోర్ట్ చేయకపోవడం వల్ల. అది ఈ టైంలో
అంత అర్లీగా లేచి అవన్నీ కుదరవు. సో సిచ్యువేషన్ ఇలా ఉంది కాబట్టి ఇంకా అనుకునేకేం లేదు. కాకపోతే అనుకోకుండా ఈ మాఘమాసంలోనే గోకర్ణలో ఆత్మలింగం దర్శనం చేసుకోవడం, ఇక్కడ మురుడేశ్వరలో శివయ్య దర్శనం చాలా పాజిటివ్గా అనిపించింది. ఒక రకంగా మాఘమాస పూజలు నేను చేయలేకపోయినా శివయ్య దర్శనం ఇలా జరిగింది కదా అనేసి హ్యాపీగా అనిపించింది. మేము వెళ్ళింది శివరాత్రికి ముందు. అప్పుడు శివయ్య స్టాచ్యూకి పెయింటింగ్ అంతా చేస్తున్నారు, ఇంకా ఫినిష్ అవ్వలేదు. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ రావడం వలన ఏమో కానీ మన పక్కనే టెంపుల్కి వెళ్తే ఎలా ఉంటుందో ఆ ఫీలింగే ఉంటుంది. ఏదో చాలా రోజులు అయింది చూడలేదు ఆ ఫీలింగ్ అయితే ఉండదు. బాగా తెలిసిన గుడి అన్న ఇదైతే ఉంటుంది. కాకపోతే ప్రతిసారి కూడా ఏదో కొత్త ఫీలింగ్ మనకు దర్శనం అంతా అయిన తర్వాత చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. అండ్ ఈసారి నేను ట్రిప్ గురించిన డీటెయిల్స్ ఏమీ షేర్ చేయడం లేదు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడే ఆల్మోస్ట్ 40 minutes 1 hour వీడియో షేర్ చేశాను. కుడ్లే అలాగే మురుడేశ్వర ఎక్కడ స్టే అయి ఉన్నాము, ఫుడ్ గురించిన డీటెయిల్స్ అన్నీ కూడా డీటెయిల్గా షేర్ చేశాను. సో ఎవరైనా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు అంటే ఆ వీడియోస్ ఒకసారి చూడండి, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇలా మా 4 days బేబీ మూన్ ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది. ఇంకొక కొత్త మెంబర్ ఫ్యామిలీలోకి వచ్చే ముందు నేను మా ఆయన ధన్వి ముగ్గురమే కొన్ని మెమరీస్ అయితే క్రియేట్ చేసుకోగలిగాం, మంచి టైం స్పెండ్ చేసాం. ఇవి మా ట్రిప్ వ్లాగ్స్ అయితే. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే. బాయ్.